2 మిలియన్ ప్లస్ 2.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్లో ఏదైనా వీడియో పెడితే ఎంత వ్యూస్ వస్తాయండి? ఎంత లేదనుకున్నా కూడా మినిమం ఒక 20K ప్రతి ఒక్క వీడియో దాటుతుంది. ఎందుకంటే ఇక్కడ 20 లక్షల మంది 25 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఒక్క వీడియో కనీసం 20,000 30,000 దాటదా? దాటుతలే అని చెప్పేసి అంటే జెన్యూన్ ఛానల్ కాదన్నట్టే, ఆ సబ్స్క్రైబర్స్ కొన్నట్టే. అది వెరీ క్లియర్గా తెలుస్తూ ఉంది కదా. మనం చూసినట్టయితే స్క్రీన్ మీద చూడండి, ఒక ఛానల్ పేరు వేస్తా ఉన్నాయి ఇక్కడ, కైజర్ న్యూస్. ఈ కైజర్ న్యూస్ అనేది దీనికి 2.6 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంటే 2.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంటే దాదాపు 25 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మరి వ్యూస్ చూస్తే మనకి వ్యూస్ ఏ విధంగా ఉన్నాయి చూద్దాం ఒకసారి. వ్యూస్ ఏమున్నాయండి? వ్యూస్ 544, 26K, 17K, 18K, 1.5K, 35K, 2.4K, 2.9K, 19, 34, 35, 453, 93 వ్యూస్, 371, 1.7, 43 వ్యూస్, 21 వ్యూస్, 21 వ్యూస్, 116 వ్యూస్, 39 వ్యూస్, 34 వ్యూస్, 15 వ్యూస్, 318 వ్యూస్, 4.3K, 655, 22K, 3.2K, 2.1, 18, ఇంకా పోతే 1-2 వ్యూస్ ఉన్నటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి. సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు? 2.6 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఏం జనాలు పిచ్చోళ్ళ చూసేవాళ్ళు ఏమన్నా? మీరు కొనుక్కోండి అక్క, ఏమని వేసుకోండి. ఆ ఛానల్లో మళ్ళీ న్యూస్ చెప్పేది ఎవరు? ఛానల్ పేరేమో కైజర్ న్యూస్, న్యూస్ చెప్పేది అక్క పేరు భాగ్య అని చెప్తుంది. వాళ్ళు పెట్టే తమ్నెల్స్ ఏమైనా చూద్దాం ఒకసారి. సనాతన ధర్మాన్ని వీడితే ఉపాకేస్, మతం పిచ్చితో జీవితం నాశనం, హిందువులు వర్సెస్ హిందువుల మధ్య గొడవ కారణం ఇదే, ఆటో ఎక్కిన బడాబత్తాయి, మత్తులో మునిగి తేలుతున్న రాణి, అబద్ధాలతో కూడిన హ్యాష్ట్యాగ్ యూ బూతులు, సా ఆ స్టార్లు పెట్టి తులువు అట. మరి ఏం తులువో అర్థం కాలేదు. నోరు తెరిస్తే అబద్ధాలు, లైవ్లో హ్యాష్ట్యాగ్ అక్క ఆ తూ అట. ఏమో చెప్పింది. మరి ఉపాకేస్ గురించి నీకేం తెలుసురా? ఎవరిని? టీవీ5 రిపోర్టర్ని. రాధా మనోహర్ గురించి తెలిస్తే షాక్ అవుతారట. ఇక తెలుస్తుంది కదా, కులం రాసుకుంటే కుమ్ముడు అట్లుంటుంది. అంటే అక్కేంది? అక్క వెరీ క్లియర్, అక్క యాంటీ హిందూ, అక్కకి హిందుత్వం పడదు. న్యూస్ ఛానల్ పేరు కూడా అదే కైజర్, మీరు పెట్టుకోండి పర్లేదు, సబ్స్క్రైబర్స్ కూడా కొనుక్కోండి పర్లేదు. మరి ఈ సబ్స్క్రైబర్స్ మీరు 2.6, 2.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ మీరు కొనుక్కొని ఎంత డబ్బులు పెట్టినారా ఏందో విషయం పక్క పెట్టేస్తే ఏంది మరి? హిందువుల మీద మరి మీ ఏడ్చుడేంది ఇక్కడ? తెల్లారులేస్తే ఇక ఇదే నక్క మీ లొల్లిగా. తెల్లారులేస్తే హిందువులను ఏ విధంగా తిట్టాలి, హిందువులను సపోర్ట్ చేసే వాళ్ళని ఏ విధంగా తిట్టాలి, రాధా మనోహర్ దాస్ని ఏ విధంగా తిట్టాలి, పవన్ కళ్యాణ్ ఏ విధంగా, ఇదే పని పెట్టినారా? చూస్తేనేమో 2.6, 2.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటారు, వ్యూస్ చూస్తేనేమో 1, 2, 34, 38, 11, 18 అట. ఏందక్క మరి ఇవన్నీ? ఇంకొకసారి హిందువుల మీద వ్యతిరేకంగా ఈ ఛానల్లో పోస్టులతో మాత్రం బరాబర్ నేను యూట్యూబ్కి రిపోర్ట్ చేస్తాను, పర్సనల్గా యూట్యూబ్కి నేను మెయిల్ చేస్తాను. ఈ సబ్స్క్రైబర్స్కి వ్యూస్కి సంబంధం లేకుంటుంది ఎందుకని చెప్పేసి నేను మెయిల్ చేస్తా, క్వశ్చన్ చేస్తాను. 100% చెప్తున్నది. మీరు పెట్టుకోండి, ఏ న్యూస్ అయినా పెట్టుకోండి, సబ్స్క్రైబర్స్ కొనుక్కోండి. అసలు లేదు ఆ విషయాలన్నీ కూడా మీ ఇష్టం. అది మీరు ఎంత డబ్బులు పెట్టి కొనుక్కుంటారా, వ్యూస్ రావు మీకు, దానివల్ల నాకు ఒరిగేదేం లేదు. మీకు వ్యూస్ వచ్చినా కూడా నాకు ఒరిగేదేం లేదు. కాకపోతే మీరు యూట్యూబ్ ఛానల్ కొనుక్కొని ఇన్ని మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ కొనుక్కొని ఈ హిందువుల మీద పడి ఏడవడం మళ్ళా మొత్తం మీ ఛానల్ ఏది చూసినా అదే ఉన్నది కదా. ఇలా ఒక్క న్యూస్ అన్నదా? బీజేపీ పెంపుడు బిడ్డ మళ్ళీ తెరపైకి కొత్త డ్రామా అట. ఎవరు? రాములమ్మ. అదే చెప్తున్నా కదా, హిందువుల గురించి ఎవరైనా సపోర్ట్గా మాట్లాడితే వాళ్ళ గురించి అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటుంది. అక్క పేరు భాగ్య చెప్తా ఉంటుంది. అక్క ప్రతి ఒక్క వీడియో ముందు నేను భాగ్య అని చెప్తా ఉంటుంది. మరి అక్క కైజర్ న్యూస్ ఏం చేస్తూ ఉంటుంది? ఈ కైజర్ న్యూస్ కూడా చాలా ఉన్నాయి. ఈ కైజర్ న్యూస్ పేరు మీద సేమ్ ఆ లోగోతోని, సేమ్ తమ్నెల్తో మనకి ఏంటంటే చాలా న్యూస్లు ఉన్నాయి. దాదాపు ఒక 5-6 ఛానల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఛానల్ కూడా ఆల్మోస్ట్ 5-6 ఛానల్స్లలో 2-3 ఛానల్స్కి 1 మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వ్యూస్ మాత్రం 1-2 ఉన్నాయి అక్క. వ్యూస్ కూడా కొంచెం పెంచుకునే ప్రయత్నం చేయండి. ఎంతసేపు హిందువుల మీద కాకుండా ఛానల్ ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని, ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి మీరు సబ్స్క్రైబర్స్ కొనుక్కున్నారని చెప్పేసి అంటే దానికి న్యాయం జరగాలి కదా. వ్యూస్ కూడా రావాలి కదా అక్క. ఆ వ్యూస్ కోసం కూడా ఖర్చు పెట్టుర్రి. మనిషికి 10 రూపాయలు ఇస్తే మనిషికి వ్యూ ఇస్తూ ఉంటారు. ఇది పరిస్థితి. ఇంత దిగజారిపోయిన తనం ఎందుకండి హిందువుల మీద? అది ఏ ఛానల్ అయినా కావచ్చు, కానీ డబ్బులు పెట్టుకొని కొనుక్కొని మిలియన్ సబ్స్క్రైబర్స్ అప్పుడుతోనే భయపడతారని చెప్పి అనుకుంటారు. లేకుంటే పెద్ద యూట్యూబ్ ఛానల్, పెద్ద న్యూస్ ఛానల్ ఇది అని చెప్పేసి ఏమైనా సనాతన ధర్మం వెనక్కి పోతుందా? కొనుక్కున్నారు, ఓకే, ఏమైనా తెలుసుకోండి, మంచి న్యూస్ ఇవ్వచ్చు కదా. దాంట్లో వ్యతిరేకించండి. మీరు హిందువులు మీ గురించి ఏమైనా మాట్లాడతాను వ్యతిరేకించడానికి తప్పు పట్టట్లే. కాకపోతే ఇక అదే పని పెట్టుకొని డబ్బు మత్తులో ముసుగు దొంగ అని చెప్పేసి ఏదో హిందుత్వం గురించి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఈ తమిళస్ మొత్తం అవే ఉన్నాయి కదా. ఈ యూట్యూబ్ లింక్ కూడా కింద ఛానల్లో లింక్ మనం ఇస్తా ఉన్నాం. ఒకసారి వ్యూస్ దాని సబ్స్క్రైబర్స్ ఎంత ఒకసారి చూడండి. మీకు నచ్చితే ఒకవేళ లైక్ చేయండి, అక్క వాళ్ళకి కూడా షేర్ చేయండి, నచ్చకపోతే రిపోర్ట్ చేయండి, యూట్యూబ్కు మెయిల్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.